హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బిగ్ ఫాదర్ బ్లాగ్స్. ఇప్పుడు నాకు Xiaomi 32 ఇంచెస్ 80 సెంటీమీటర్స్ టీవీ విత్ స్క్రీన్ గార్డ్ రెండు ఆర్డర్ చేశాను. అవైతే ఇంటికి వచ్చేసాయి. ఈరోజు వీటి అన్బాక్సింగ్ చేసి లోపల ఎలా ఉంటుంది ఏంటనేసి మీకు వివరిస్తాను. ఫస్ట్గా మనం టీవీ అనేది అన్బాక్సింగ్ చేద్దాం. దీని ప్యాకింగ్ అటా అయితే చూడడానికి బాగానే ఉన్నది. నార్మల్గాను మేమైతే ఈజీగా రిసీవ్ చేసుకున్నాం. అండ్ డెలివరీ మాత్రం 5 డేస్లో వచ్చింది. ఇదైతే కొంచెం హార్డ్ పిన్స్తో ఉన్నది, సో కట్టర్తోనే ఓపెన్ చేయాల్సి వచ్చింది. చాలా హార్డ్గా ఉన్నది అనమాట. ఇంత చక్కగా హార్డ్గా ప్యాకింగ్ చేయడం కూడా ఒక రకంగా మంచిదే. అండ్ రెండో థింగ్ ఏంటంటే డెలివరీ యాక్చువల్లీ 2-3 డేస్లో నేను ఎక్స్పెక్ట్ చేశాను, కానీ మనకి ఒక 4-5 డేస్ ఈజీగా పడిపోయింది. సో లోపల ఓపెన్ చేసినట్టుగైతే వెరీ స్లిమ్, చాలా స్లిమ్గా ఉన్నది. సో ఇది చూడడానికి అయితే మంచి లుక్తో ఉన్నది. ఇంతకుముందు రెడ్మీ 32 ఇంచెస్ 4A సిరీస్ అయితే నేను వాడాను. దాని తర్వాత మళ్ళీ నేను ఇదే వాడుతున్నాను. దాని మీద చూసుకుంటే ఇది కొంచెం బెటర్ డిజైన్గా ఉన్నది. అండ్ స్క్రీన్ మీద కూడా ఒక కవర్ అనేది మన మొబైల్ కొంటే ఎలాగ ఇన్స్టెంట్గా దాని మీద ఒక స్క్రీన్ కవర్ వేసి ఉంటుందో అలాగే ఇచ్చారనమాట. సో నేను దాని మీద మళ్ళీ ఒక కాటన్ బాక్స్ పేపర్ కూడా ఇచ్చారు, నేను అది చూశాను. సో ఆ తర్వాత మనకి ఇదంతా పాటు మొబైల్ స్టాండ్లో అటా ఇచ్చారు. నా దగ్గర రిపేరింగ్ టూల్స్ నా దగ్గర ఉంటాయి కాబట్టి స్క్రూ డ్రైవర్ వేసుకుని నేనే బిగించేసుకున్నాను అనమాట. సో రెండు స్టాండ్లు అయితే ఈజీగా ఫిట్ అయ్యేటట్టుగా యూజర్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. సో ఇదైతే నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే లైక్ Xiaomi టీవీ మనకి వచ్చినప్పుడు ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీగా దాంట్లోనే మాన్యువల్స్ అటా అన్నీ ఉంటాయి. ఇంతకుముందు అమెజాన్లో ఆర్డర్ చేసినప్పుడు అయితే దాన్ని ఫిట్ చేయడానికి ఒక టెక్నీషియన్ ఇచ్చారు. వాళ్ళే టెక్నీషియన్ వచ్చి అది ఫిట్ చేసి ఆ ప్రోగ్రామింగ్ అంటే లైక్ మన మొబైల్ ఆన్ చేసినప్పుడు మన అకౌంట్ ఇచ్చి యాప్స్ అట్లా ఇన్స్టాల్ చేస్తారు కదా, అదంతా వాళ్ళే చేస్తారు. కానీ ఇప్పుడు ఏంటంటే అలాంటి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయలేదు. సో అలాంటిది ఉంటుందేమో నేను చూశాను, బట్ అలాంటిది లేదనమాట. సో ఎనీవే ఒకసారి నాకు అనుభవం ఉంది కాబట్టి సో ఈ స్టాండ్ సెట్ నేను బిగించుకున్నాను. అలాగే పాటు దీంతోపాటు స్లీక్ రిమోట్ అనేది ఇచ్చారు. నేనేమో బ్యాటరీస్ బయట కొనుక్కోలేమో అనుకున్నాను, కానీ ఇంక్లూడింగ్ బ్యాటరీస్ కూడా దాంతోపాటు రిమోట్తో పాటు కూడా ఇచ్చారు. అది నాకు చాలా మంచి విషయం. సో ప్రస్తుతం అయితే దాని మీద ఉన్న కాటన్ బాక్స్ ర్యాపర్ అయితే తీసేస్తున్నాను. సో ఈ రకంగా ఉండడం అయితే నాకు చాలా సంతోషంగా ఉంది. మంచి డిజైన్ అండ్ గుడ్ సర్వీస్. అండ్ దాని మీద ఒక స్క్రీన్ గార్డ్ లాంటి కవర్ కూడా ఇచ్చారు. సో ఇదైతే ఇప్పుడు బాగానే వరకు ఉంటుంది. దీని తర్వాత నేను స్క్రీన్ గార్డ్ అనేది తీసి మీకు చూపిస్తాను. ఈ మధ్యలో నేను చెప్పేది ఏంటంటే నా ఛానల్ మీద అంటే లైక్ వ్యూస్ అయితే వస్తున్నాయి, కానీ నాకైతే సబ్స్క్రైబర్స్ అయితే చాలా తక్కువగా ఉన్నారు. నేను మరీ రిచ్ యూట్యూబర్ని అయితే కాదు. సో ఐఎమ్ బిగ్ ఫాదర్ బ్లాగ్స్, జస్ట్ నార్మల్ యూట్యూబర్ని. దయచేసి నా వీడియోస్ చూసిన వాళ్ళని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పక్కన ఉన్న స్క్రీన్ గార్డ్ ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదేంటంటే ఆన్లైన్లోని మనకి చూపించినప్పుడు అయితే హైయర్ కాస్ట్ ఉన్నది, బట్ ఎందుకైనా మంచిది నార్మల్గాను లోకల్ ఎలక్ట్రానిక్ స్టోర్స్లో దొరుకుతుందేమో అని నేను ట్రై చేశాను. అన్ని స్టోర్లు తిరగగా నాకైతే నచ్చిందనమాట. దీని ప్రైజు వేరియేషన్ కూడా నేను చెప్తాను. సో దీంతో పాటుగా నాకు ఒక మొబైల్ గిఫ్ట్ అనేది ఇచ్చారు. సో ఎక్కడికి వచ్చాక నేను చూశాను, వాళ్ళు చెప్పినప్పుడు ఏంటంటే నేను ఓవర్లుక్లో పెద్ద పట్టించుకోలేదు దీంతోపాటు గిఫ్ట్ ఉంటుంది అనేసి అంటే. సో అది మొబైల్ స్టాండ్ అనమాట. ఇదేంటంటే మనం ఛార్జింగ్ పెట్టుకున్నాం, ఛార్జింగ్ హోల్డర్ అనమాట. ఈ ఛార్జింగ్ హోల్డర్ కూడాను ఏంటంటే లైక్ ఏదో నార్మల్ది ఇచ్చారు అనేసి నేను అనుకున్నాను, కానీ అది ఓపెన్ చేసి చూసినప్పుడు అయితే కొంచెం స్ట్రాంగ్గా బాగుందనమాట. ఏదో నార్మల్ చీప్గా కాకుండాను ఏదో నార్మల్ మెటీరియల్ వంగిపోయేటట్టు కాకుండా ఈ మొబైల్ హోల్డర్ మాత్రం చాలా స్ట్రాంగ్ది ఇచ్చారు. దాంతోపాటు స్మాల్ గిఫ్ట్ కొంచెం నాకు చాలా హ్యాపీగానే అనిపించింది. ఇక రెండోది ఏంటంటే ఇక స్క్రీన్ గార్డ్ అనేది ఎందుకు ముఖ్యమో అనేసి అంటే నేను జస్ట్ ఓవర్లుక్లో ఉన్నప్పుడు మా పిల్లలు అనేది ఏంటంటే రెడ్మీ టీవీకి స్క్రీన్ అనేది డ్యామేజ్ చేశారు. వాళ్ళని నేను అడిగాను ఎందుకు డ్యామేజ్ చేశారన్నది ఎప్పటికొచ్చి నాకైతే తెలియదు. ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు ఎందుకు చేశారా అంటే అనేది నాకు తెలియదు. ఓకే, ఈ స్క్రీన్ గార్డ్తో పాటు 2 స్ట్రిప్స్ అనేవి ఇచ్చారు. ఆ స్ట్రిప్స్ ఏంటంటే మన స్క్రీన్కి పెట్టి ఆ స్క్రీన్కి బ్యాక్ నుండి అటాచ్ చేస్తామంట. సో అలాగే ఈ స్క్రీన్ గార్డు కూడా మంచి ప్యాకింగ్ థర్మాకోల్ షీట్తోని ఎక్కడ డ్యామేజ్ కాకుండా స్క్రాచెస్ పడకుండా చాలా మంచిగా ఇచ్చారనమాట. సో దాన్ని కూడా నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. సో నీట్గా ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. నేను Xiaomi టీవీ కొన్న ప్యాకింగ్ బాగుంది. అలాగే ఈ ట్యాంపర్డ్ గ్లాస్ మన భాషలో చెప్పాలంటే మొబైల్కి చెప్పాలంటే ఏ స్క్రాచెస్ అటా ఏం పడకుండా, అలాగే టీవీ స్క్రీన్ బ్రేక్ అవ్వకుండా ఇది చాలా ముఖ్యం.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే లైక్ మనం టీవీ కొంటాం టీవీకి ట్యాంపర్డ్ గ్లాస్ లేదా స్క్రీన్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఏంటంటే నేను ఆన్లైన్లో చూసినప్పుడు ఏంటంటే లైక్ చాలా కాస్ట్ ఉన్నాయి అనమాట, 2000 అబోవ్. బట్ లోకల్ ఎలక్ట్రానిక్ షాపుల్లోని మనం సెర్చ్ చేసుకుని కొనుక్కుంటే మనకు కొంచెం తక్కువ కాస్ట్లో వస్తుంది. ఇదైతే మనకి 1800కే నేను కొన్నాను అనమాట. వాళ్ళు చెప్పడం అనేది కొంచెం ఎక్కువగానే చెప్పారు. అలాగే దాని మీద ప్రైస్ కూడా 3000 ఉంది. బట్ నేను 1800కి తీసుకున్నాను కొంచెం బార్గెన్ చేసి. సో ఇది స్క్రాచెస్ పడకుండా ఫ్రంట్ బ్యాక్ వాళ్ళొక కాటన్ పేపర్తో స్టిక్కరైజ్ చేసి ఉన్నది. కానీ ఒక్క విషయం ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను, మనం ఎప్పుడు టీవీ ఎన్ని ఇంచెస్ కొనుక్కున్నా దానికి తగ్గట్టుగా వెంటనే మనం టెంపర్డ్ గ్లాస్ అనేది వేసుకోవడం చాలా ఉపయోగకరం. ఎందుకంటే స్క్రీన్ వారంటీగా మనం ఎక్స్ట్రా మనీ పే చేసే బదులు ఎవ్రీ ఇయర్కి ఇది ఒకసారి మనం ఇన్వెస్ట్ చేసి పెట్టేసుకోవడం వల్ల ఏంటంటే మన స్క్రీన్ మీద ఎటువంటి డ్యామేజ్ అవుతుంది అనేసి మనకి కొంచెం భరోసా అనమాట. అంటే లైక్ డ్యామేజ్ అవ్వదు అనేసి ఒక భరోసా. సో ఎట్టి పరిస్థితుల్లో ఏంటంటే టీవీ కొనడమే కాదు, దాంతోపాటు దానికి సరిపడే ట్యాంపర్డ్ గ్లాస్ అనేది కూడా మీరు కొనేసి దానికి ఫిట్ చేసుకోండి. సో ఇగో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్యాక్ స్ట్రిప్స్ అనేవి పెట్టేసి నేను టీవీకి ఫిట్ చేస్తున్నాను. మొత్తానికైతే ట్యాంపర్డ్ గ్లాస్ కూడా దీనికి ఫిట్ చేస్తాను. టీవీ అయితే ఎక్సలెంట్గా ఉంది. నేను ఏదైతే లైక్ ప్రీవియస్గా వీడియో చేశానో దానికి తగ్గట్టుగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బిగ్ ఫాదర్ వ్లాగ్స్.